అంటే మూవీ యాజ్ ఏ హోల్ బాగుంది. అంటే ఆ ప్రాసెస్లో చాలా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు అంత ఎగ్జైటింగ్గా అనిపించదు. కాకపోతే రక్షిత్ని దాంట్లో సినిమా స్టార్ట్ చేసినప్పుడు 60 years ఏజ్లో స్టార్ట్ చేసాం. అంటే చాలా జుట్టు పెంచుకుని ఓల్డ్ నుంచి అది ఒక 60 daysలో కంప్లీట్ చేసిన సినిమా. సో దాంట్లో ఒక 4 generations కనపడతాయి. 60 years అంటే ప్రజెంట్. అది బ్యాక్కి వెళ్తే 30 years, 25 years, 17 years ఈ ఏజ్ డిఫరెంట్ ఏజెస్లో కనపడతాడు దాంట్లో కదా. సో ఫస్ట్ 60 years ఏజ్ది షూట్ చేశారు పూర్తి జుట్టుగా, దాంట్లో కొంచెం మేకప్ వేసి. దాని తర్వాత అంతా జుట్టు కొంచెం కట్ చేసి మళ్ళీ 25 yearsకి తగ్గట్టుగా మేక్ ఓవర్ చేసి మళ్ళీ 17 yearsకి కావాల్సినట్టు జుట్టు అంతా తీసేసి అలా మేక్ ఓవర్ మార్చుతా చేశారు. అలా చేస్తున్నప్పుడు ప్రతి చేంజ్లోనూ నాకు ఆ డిఫరెన్స్ కనపడింది. ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్కి సూట్ అయ్యాడు, ఫేస్ కూడా దాన్ని అంటే మనం ఏం చేసినా కానీ ఫేస్ అలౌ చేయింది ఎవరు ఏం చేయలేదు. అది ఒక అదృష్టం. అద్భుతమైన నటులు ఉన్నారనుకోండి, వాళ్ళకి దైవానుగ్రహంతో ఆ ఫేషియల్ ఇది వచ్చింది. ఎన్టీఆర్ రావణాసురుడికి ఓకే, రాముడికి ఓకే, కృష్ణుడికి ఓకే. అది ఎంత అద్భుతం. అది 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 మేకప్లతో అయ్యే పని కాదు అది. సో అట్లాగే కొంచెం రక్షిత్ కూడా అదృష్టం ఉందని నేను అనుకున్నాను. నిజమా లేకపోతే ఫాదర్ గానే నాకు తెలియదు. మీ ఇద్దరు ఇప్పుడు రక్షిత్ గారు పెద్దనండి లేదా చిన్న? పెద్ద. చిన్నబాబు ఏం చేస్తున్నారండి? MBA కంప్లీట్ అయింది. ప్లూరి ధ్యాన్ పేరు. ఇప్పుడు బిజినెస్, ఇప్పుడు నేను అక్కడ మానే ఎగ్గొట్టి తిరుగుతున్నాను కాబట్టి తను చూస్తా ఉంటాను. చిన్నబాబు అక్కడ చూస్తున్నారు. ఎగ్గొట్టి ఏం లేదు సార్, ఇది ఇంకొక బాధ్యత. ఆయన ఒక బాధ్యత తీసుకున్నారు. ఓకే, ఆయన కూడా తీసుకొస్తే బాగుండేదండి, చక్కగా కంప్లీట్ అయి ఉండేది. అప్పుడు మదర్ గురించి ఒకటి మేము ఫోటో చూపిస్తే సరిపోయి ఉండేది, కనీసం అందరినీ చూపించలేకపోయినా అట్లీస్ట్. దట్స్ సో నైస్ సార్. అంటే ఫర్దర్గా ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు పర్వాలేదు మూవీస్లోనే ఉంటూ నువ్వు చేసుకో అని అంటారా, లేకపోతే ఇటు బిజినెస్ కూడా చూసుకున్నావు అంటారా? మీ అడ్వైజ్ ఏంటి? అంటే బిజినెస్ కంపల్సరీగా చూసుకోవాలి. మా బిజినెస్ మచ్ వెరీ బిగ్గర్ దాన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ హిజ్ కెరీర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. సో బిజినెస్ కంపల్సరీగా చూసుకోవాలి. ఓన్లీ దీంట్లో ఫ్రీ మనీ ఉందో లేకపోతే చాలా ఈజీగా సక్సెస్ అయిపోయి వేరే ఇంకేదో జరుగుతుందో అనేది అయితే కాదు. అబ్సల్యూట్లీ. సరే, ఇప్పుడు మీరు పక్కనే ఉన్న అడిగేస్తాను. ఇప్పుడు నేను అడిగేమంటారా? ఎప్పుడు పెళ్ళి అని అడుగుతున్నారండి చాలా మంది, చాలా మీ వీడియోల కింద. మరి పరస్పరాలు క్లారిఫై ఇచ్చేయండి. ఎప్పుడు చేశారు? మాకు చెప్పని కూడా చెప్పలేదు. ఇది విషయం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండి అని చెప్పుకుంటుంటే నేను అది అడుగుతానని చెప్పాను. 2 years అయిపోయింది. సో నైస్. రక్షిత్ గారు, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మనం కలవడం. అప్పటికిప్పటికీ అసలు ట్రెమెండస్ చేంజ్ అండి మీలో మాత్రం. మీ యాక్టింగ్ అనండి, మీ పర్సనాలిటీలో కానీ, లుకింగ్ రియలీ సో ఎనర్జెటిక్ అండ్ యంగ్. థ్యాంక్ యూ అండి. ఆపరేషన్ రావణ ఐ థింక్ రిలీజ్ ప్రీపోర్ అయినట్టుందండి. అవును, August 2nd అనుకున్నాము, బట్ ప్రీపోన్ చేసి July 26th వచ్చేస్తాం. అంటే రీజన్ ఏంటండి? అంటే వేరే మూవీస్ ఏమైనా ఉన్నాయి? August 2nd 4-5 సినిమాలు ఉన్నాయి. July 26th వీఆర్ ఓన్లీ తెలుగు సినిమా అని చెప్పొచ్చు. తెలుగులో రిలీజ్ అయ్యే. ఇప్పుడు మీరు విజయవాడలో ఉంటున్నారా, ఇక్కడ ఉంటున్నారా? హైదరాబాద్లో? అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా. కరెక్ట్ డైలాగ్ చెప్పాలంటే ఆడ ఉంటా, ఏ ఉంటా అంటారు. రైట్. సో ఈ మూవీకి సంబంధించి ఎస్పెషల్లీ అంటే ఇది థ్రిల్లర్ అని అనుకోవచ్చా అండి? యాక్షన్ సైకో థ్రిల్లర్, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అలాగని ఓన్లీ బ్లడ్ షెడ్ అట్లా ఉండదు. మంచి ఎమోషన్స్ ఉంటాయి. రాధికా గారు ఉన్నారు, ఆవిడ రోల్ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్న సినిమా. అంటే ఐ థింక్ రఘు గుంచి గారిని తీసుకొచ్చారు మళ్ళీ అక్కడ, తర్వాత పలాస్ తర్వాత TV5 మూర్తి గారు ఏంటండి ఇందులో రోల్? యాక్చువల్లీ అంటే బేసిక్ గా బ్యాక్ డ్రాప్ అంతా సో ఇది మీడియా బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. జర్నలిస్ట్ తాలూకా బ్యాక్ డ్రాప్. సో ఆ ఛానల్ తాలూకా CEO క్యారెక్టర్ కి ఎవరు అనుకున్నప్పుడు TV5 మూర్తి గారు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు, ఆయనకి ఏమి ఇన్పుట్స్ చెప్పకుండానే బ్రహ్మాండంగా ఉంటారని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే.
ఏమన్నారండి ఆయన యాక్చువల్లీ ఆయన స్టోరీ చెప్పి? ఆయన వెరీ ఎక్సైటెడ్, సినిమా కూడా చూశారు, ఆయనకి బాగా నచ్చింది. వాట్ అబౌట్ ద అదర్ క్యారెక్టర్స్ అండి ఇందులో? వినోద్ సాగర్ గారు ఉన్నారు. ఆయన రీసెంట్ గా మహారాజా అండ్ భారతీయుడు ఈ 2 సినిమాల్లో వెరీ ప్రామినెంట్. రాక్షసుడులో టీచర్ క్యారెక్టర్ ఆయన, చాలా మంచి రోల్. అండ్ రాధికా గారు ఉన్నారు. రాధికా గారు చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంత్ ప్రాపర్. అవును, ఈ మధ్యకాలంలో చేయలేదు. చరణ్ రాజు గారు ఉన్నారు. ఎన్నాళ్ళ తర్వాత పిలిపించారు? చరణ్ రాజు గారు ఉన్నారు. అంటే మొత్తం షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది సార్? మొత్తం హైదరాబాద్ అండి. అంతా మొత్తం హైదరాబాద్. ఎన్ని రోజులు పట్టింది సార్? 40 days లో మూవీ తీస్తారు. అది అంటే ఓన్లీ ఇప్పుడు థియేటర్ రిలీజ్ చేస్తున్నారా? థియేటర్ రిలీజ్. ఏపీలో కూడా రిలీజ్ ఉందండి. ఆంధ్ర తెలంగాణ. వాట్ అబౌట్ ద మ్యూజిక్ పార్ట్ సార్? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి వసంత్ గారు చేశారు. ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఆ మ్యూజిక్ కంపోజిషన్ గానీ అవును, ట్రైలర్లో చూసాను, చాలా బాగా వచ్చింది. ఇది హీరోయిన్ అమ్మాయి, కొత్త అమ్మాయి అండి? అవునండి, మలయాళం హీరోయిన్. ఓకే, చేసింది కొన్ని సినిమాలు. చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. అంటే స్టోరీ వచ్చినప్పుడు మీ దగ్గరికి మీరు వింటారా, లేదు నాన్నగారు నేను కలిపి వింటా అంటారా? స్టోరీ వచ్చినప్పుడు నేనే వింటాను. అది బాగుంది మనం చెయ్యొచ్చు అన్న తర్వాత నాన్నగారు ఒక నరేషన్ ఊరినే వింటారు. అంతే అంతే. చూసారా, ఆయన ఇంతే ఆన్సర్, ఈయన ఇంతే ఆన్సర్. నా క్వశ్చన్ పేపర్లు వెళ్ళిపోతుంది తప్ప వాళ్ళు ఏం మాట్లాడరు అనమాట. అదే సంగతి. తండ్రి కొడుకులు ఇద్దరు ప్లాన్ చేసుకుని వచ్చారా సార్? యాక్చువల్లీ పలాస్ తర్వాత నెక్స్ట్ వచ్చిన మూవీ ఇది అనుకుంటాను, నరకాసుర మధ్యలో వచ్చింది. కరెక్ట్. అది ఎంతవరకు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే ఏం చెప్తారు సార్? ఓకే అండి, థియేట్రికల్ గా రిలీజ్ అయింది, ఓకే. కానీ ఇప్పుడు ఓటీటీలో చాలా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అలా ఏమి నాన్నగారి ఆధ్వర్యంలో మీరు ఏం ప్రొడక్షన్ ఏం ప్లాన్ చేయలేదు అలాగా? అంటే ఇది ఆపరేషన్ రావడం మన సొంత సినిమా, అది తెలుసు నాకు. ఓటీటీ అంటున్నాను. అవును, ఓటీటీలో ఓన్లీ ఓటీటీకి ఎక్స్క్లూజివ్ గా సిరీస్ అంటున్నారు. లేదు, ప్రస్తుతానికి ఏం చేయలేదు. ఎలాగో ఇది థియేట్రికల్ తర్వాత సినిమా ఓటీటీకి వెళ్తుంది కదా.